యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హూ నోస్ ద బైబుల్ ఈ ఛానల్‌లో ప్రచురిస్తున్న ఈ క్విజ్ క్వెషన్స్ అనేవి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎంతకో ఉపయోగపడతాయని మేమైతే విశ్వసిస్తున్నాం. మొదటగా మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక క్వెషన్స్ స్టార్ట్ చేద్దాం మనం. హియర్ ఈస్ ద క్వెషన్ నంబర్ 1. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఒక రోగి ప్రభువైన యేసుని అడిగాడు. ఎవరా రోగి? యెస్, ప్రభువైన యేసుని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని అడిగాడు. ఆప్షన్ ఏ గుడ్డివాడు, పక్షవాతం, కుష్ఠరోగి, చెవిటివాడు. అండ్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? యెస్, కుష్ఠరోగి ఉన్న వ్యక్తి యేసుక్రీస్తుని అలా అడిగాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ప్రభువైన యేసు సీయోను పేతురు దగ్గర బంధువురాలిని స్వస్థపరిచాడు. ఆమె పేతురుకి ఏమవుతుంది? యెస్, సీయోను పేతురుకు దగ్గర బంధువురాలు స్వస్థపరిచాడు. ఆమె పేరు తల్లి, లేకపోతే సహోదరి, భార్య, లేకపోతే పేతురుకి ఏమవుతుంది కాబట్టి ఏమవుతుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. అత్త ఇద్దంట. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్, వారు సముద్రంలో మునిగిపోతామని భయపడ్డారు. ఎవరు వారు? రోమా సైనికులు, పరిసయ్యులు, యేసు శిష్యులు, సమరయులు. ఇదందరికీ మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన క్వశ్చన్ ఇది. సో వారు సముద్ర ప్రయాణంలో మునిగిపోతామని భయపడ్డారు. ఎవరు వారు? అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యేసు శిష్యులు. ఎస్, వీళ్ళు భయపడ్డారు ఆ రోజు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, కొందరు ఒక రోగిని నలుగురి చేత మోయించుకొని యేసు వద్దకు తీసుకొని వచ్చారు. అతనికి ఉన్న జబ్బు ఏమిటి? ఎస్, యేసుక్రీస్తు దగ్గరికి మంచం మీద ఒక అతన్ని తీసుకొని వచ్చారు. ఇతనికి ఉన్న జబ్బు ఏమిటి? అయితే జ్వరమా, పక్షవాతమా, కుష్ఠరోగమా, పారటమా? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, పక్షవాతం ఉన్న పర్సన్ ని తీసుకొని వచ్చారు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, యేసు ఒక వ్యక్తిని గెరసేనుల దేశమందు కలుసుకున్నాడు. ఎవరా వ్యక్తి? యేసు ఒక వ్యక్తిని గెరాసేనుల దేశమందు కలుసుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? యాజకుడు, సుంకరి, రోగి, దెయ్యాలు పట్టిన వ్యక్తి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ గెరాసేనుల దేశమందు దెయ్యము పట్టిన వ్యక్తిని కలుసుకున్నాడు. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్, ఒక స్త్రీ ప్రభు అయిన యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత నొందింది. ఆమెకున్న రోగం ఏమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నది? ఇది మనందరికీ తెలిసింది. కుష్ఠరోగం 5 సంవత్సరాలు, రక్తస్రావం 12 సంవత్సరాలు, జ్వరం 10 సంవత్సరాలు, పక్షవాతం 1 సంవత్సరం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రక్తస్రావం 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్న వ్యక్తురాలు. అండ్ సెవెంత్ క్వశ్చన్ ఈజ్, యేసు ఇతన్ని ఆచారముల నుండి వెలుపటికి పిలిచి నన్ను వెంబడింపము అని చెప్పాడు. ఆ వ్యక్తి పేరేమిటి? సో ఆచారాలను వదిలిపేసి నన్ను వెంబడించు. పేతురు, మత్తయి లేదా లేవి, యోహాను, ఆంద్రయ. సో ఈ 4 ఆప్షన్స్లో 7వ ప్రశ్నకి ఏది సమాధానం చెప్పాలి? అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మత్తయ లేదా లేవి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఈజ్, ఆయన శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. ఎవరా వ్యక్తి? ఆయన శిష్యులు అతన్ని స్వస్థపరచలేకపోయారు. ఎవరా వ్యక్తి? ఆప్షన్ ఏ గుడ్డివాడు, ఆప్షన్ బి వృద్ధుడు, ఆప్షన్ సి దెయ్యం పట్టిన బాలుడు, ఆప్షన్ డి చనిపోయిన వ్యక్తి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, దెయ్యం పట్టిన బాలుడు ఆరు పిలువబడిన వాడు. క్వశ్చన్ నెంబర్ 9, ఇతడు రహదారి పక్కన కూర్చొని భిక్షం అడుగుకుంటున్నాడు. ఎవరు అతడు? సో రహదారి పక్కన కూర్చొని భిక్షం అడుక్కుంటున్న వ్యక్తి ఎవరు? లాజరు, బర్తిమయి, యూదా, యోసేఫు. సో ఈ 4 కరెక్ట్ ఆన్సర్ ఏందన్నది మీరు చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్, బర్తిమయి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10వ క్వశ్చన్, యేసును చూచుటకై ఇతడు చెట్టు ఎక్కాడు. అతని పేరేమిటి? సో చెట్టు ఎక్కిన వ్యక్తి పేరు అడుగుతున్నారు. పేతురు, ఫిలిప్పు, జక్కయ్య, నతానియేల్. సో ఇది మనందరికీ తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం కథలుగా వింటున్నాం. సో 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి టైం ఉంది. ఓకే, టైమ్ అప్. అండ్ జక్కయ్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఈ చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. హూ నోస్ ది బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు బైబిల్కి సంబంధించిన నాలెడ్జ్ని అనేక రకములుగా మేము అందించడంలో మేము ప్రయాసపడుతున్నాం. కాబట్టి మా ప్రయత్నాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అని తెలియజేస్తున్నాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాం. దేవుని పేరిట మీ అందరికీ మంచి జరుగును గాక. ఆమేన్.